పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి జరగాలంటే ఎన్నికలు బహిష్కరించడం సరికాదు అన్నారు. ఓటు హక్కు కలిగిన వారందరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వేలంపాట ద్వారా సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగింది అంటున్న కలెక్టర్ కుమార్ దీపక్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. స్థానిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత నామినేషన్ల పరంపర అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి రెండో విడత సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈసీ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి కలెక్టర్లు ఎప్పటికప్పటికి సమీక్షలు చేస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటుగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి శాంతియుతంగా నిర్వహించేందుకు ఎలాంటి ప్రక్రియ? సో మన జిల్లాలో ఫస్ట్ ఫేజ్కి నామినేషన్ ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ ఫేజ్కి నామినేషన్ కూడా జరుగుతుంది. ఈ సెకండ్ డే ఉంది. నిన్న సెకండ్ ఫేజ్ సంబంధించిన కూడా కొన్ని నామినేషన్స్ వచ్చినాయి. అంటే ఫస్ట్ ఫేజ్లో మనకి 90 జీపీకి 518 నామినేషన్స్ వచ్చినాయి. సేమ్గా 1700 పైన 1752 వార్డ్ మెంబర్ సంబంధించిన నామినేషన్స్ కూడా వచ్చినాయి. నిన్న ఒకటే రోజులో మా జిల్లాలో అది 114 గ్రామ పంచాయతీలో 45 నామినేషన్ వచ్చింది. 996 వార్డ్స్ సంబంధించిన 30 నామినేషన్స్ నిన్న వచ్చింది బెల్లంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో. ఈ రోజుకి నామినేషన్కి ఇప్పుడు డేటా తీసుకుంటున్నాము. దాంతోపాటు అన్ని ప్లేస్లో సఫిషియెంట్గా పోలీసు బందోబస్తు చేయడం జరిగింది. సో దట్ ప్రశాంతిగా అన్నీ నడిపించాలి. అండ్ స్క్రూట్నీ కూడా ఫస్ట్ ఫేజ్కి అయిపోయింది. ఆర్డీఓ దగ్గర ఈరోజు కొన్ని అపీల్స్ వచ్చినాయి, దానికి కూడా డిస్పోజ్ అవుతుంది. సేమ్గా ఎలక్షన్ సిబ్బంది సంబంధించిన కూడా అందరికీ టీమ్ ఫామ్ చేయడం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్టేజ్ 2కి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 3 వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని రకాల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది, సఫిషియెంట్గా పోలీస్ ఫోర్స్ ఉన్నారు. సో మన జిల్లాలో ఎఫ్ఎస్టీస్ ఉన్నాయి, అన్ని మండలాల్లో ఒక్కొక్క ఎఫ్ఎస్టీ, 5 ఎస్ఎస్టీ ఉన్నాయి. కొన్ని ప్లేస్లో మీ అందరూ కూడా చూస్తుంటారు.